హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ టేస్టీ రెసిపీస్. నేను మీ లావణ్య ప్రసాద్. ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను చేసినట్లుగానే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ముందుగా మటన్ కీమాని కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగలండి, ఒక ఇలాచి, 4-5 మిరియాలు ఇవన్నీ వేసి 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్లైస్గా కోసిన ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత స్లైస్గా కోసిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మరొక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిర్చి కూడా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. మటన్ కీమాని బాయిల్ చేస్తున్నప్పుడు లివర్ని సపరేట్గా తీసుకోవాలండి. లివర్ని బాయిల్ చేస్తే పేస్ట్ అయిపోతుంది కాబట్టి లివర్ని సపరేట్గా తీసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఈ మటన్ని ఇందులో వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగలు పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మటన్ని బాయిల్ చేసాం కదండి, ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదండి, మటన్ కీమా కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేశానో. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.